ఈనాటి అంశము జీవుని చైతన్యం. సృష్టికి ముందు సత్తు కానీ అసత్తు కానీ లేదు, భూమి కానీ ఆకాశం కానీ లేదు. అగాధమైన గంభీరమైన వెలుగుతో ఆవరించిన అనుభవం ఉంది. అప్పుడు మృత్యువు అమృతము రాత్రింబవుళ్ళు లేవు. శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది. స్వయంగా అది తర్వాత శ్వాసించింది. దీనికి వ్యాఖ్య, మనిషి తన శరీరం నుండి విశ్వకేంద్రం దాకా శోధించి రెండూ ఒకటేనని అంతర్దృష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించటం యోగం. దాన్ని తెలిపే జ్ఞానమే వేదం. మహర్షులు శ్వాస తత్వాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది. దీనికి సమతుల్యతాభావం, దాన్ని సాధించడానికి నిరంతర ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని ఆచరించి చెప్పిన మాటలే వేదం. ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించటం భోగం, ప్రకృతితో మమేకమై ఊహించకుండా ఉండటం యోగం. అదే నిష్కామ కర్మయోగం. ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి, శక్తికి అవతల ఆదిలో ఉన్న ఏకైక తత్వం అనుభవానికి వస్తుంది. ముందు ఉన్నది అదే, చివర చేరాల్సిందే అదే. తేడా మాత్రం చైతన్యరహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆదిలోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం. ఈ గమనములో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని మనతో పాటు తీసుకుపోయే ప్రయత్నం కానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం కానీ చేయటం సాంఘిక ధర్మం. అది చేయకపోతే మనలోని చైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా సంయమనంగా ఉండలేదు. విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధం లేకుండా జీవితం గడపాలి. ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమవుతుంది. అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తులు కావాలని చెప్పారు. విశ్వకేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండటం శివతత్వం. నిమిత్తమాత్రంగా ఉంటూ ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యత క్రియ చేయటం విష్ణుతత్వం. అది అంతిమ శివతత్వం అయితే మధ్య ఉన్న క్రియాశీలమైన చైతన్యమే విష్ణుతత్వం. చైతన్యం విడిగా ఉన్నంత వరకు విష్ణుతత్వం అవసరం ఉంది. చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోని ఐక్యం కాగానే నిశ్చలమైన శివతత్వమైన ప్రకాశిస్తుంది. జీవులో చైతన్యం ఉన్నంత వరకు విష్ణుతత్వం కాక ఉండక తప్పదు. శరీర బంధం ఉన్నంత వరకు కర్మబంధం తప్పదు. జీవన్ముక్తులు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి. వారికి ఎటువంటి పాపపుణ్యాలు అంటం. జీవుడు చైతన్యం, బుద్ధి, మనస్సు, ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వర్గాలలో బంధించబడి ఉంటాడు. తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అరిషడ్వర్గాలను క్రమబద్ధమైన ధర్మబద్ధమైన జీవితాంతంతోనూ, ప్రాణమయంతోనూ, బుద్ధిని ధారణతోనూ, మనసును ధ్యానంతోనూ, చైతన్యాన్ని సమాధితోనూ నిలుపుంచాలి. సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి భావంగా మారి, ప్రేరణగా మారి, ఆలోచనగా రూపుదిద్దుకొని, భాషగా, క్రియగా మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది. స్వస్తి.